ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన నేతలు కదం తొక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. వైఎస్ జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళనకు దిగుతున్నారు. చెలో మెడికల్ కాలేజీ పేరుతో నిరసనకు దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇది పేదల బ్రతుకులను కూల్చే ప్రభుత్వం. ఇది ఓటమి ప్రభుత్వం కాదు, పేదల బ్రతుకులను కూల్చే ప్రభుత్వం. అదేవిధంగా ప్రశ్నిస్తాను చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అన్యాయాన్ని నిలదీస్తాను చెప్పిన పవన్ కళ్యాణ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ రోజు ఆయన సెల్ఫ్ ఫైనాన్స్ కి 35 సీట్లు, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటకి 15 సీట్లు ఇస్తే మీరు అమ్ముకుంటున్నారు. మేమేస్తే 100 సీట్లు కూడా కన్వీనర్ కోటకి ఇస్తామని చెప్పారు. మరి 100 సీట్లు కూడా ఈరోజు మీరు టెండర్ పెట్టబోతున్నారే. మరి ఎందుకు ఈ కన్వీనర్ కోట గురించి మీరు ఆ రోజు మాట్లాడారు? ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గాని ఈ లోకేష్ గారు ఎందుకు మాట్లాడడం చెప్తున్నాం. మీరందరూ కూడా పేదల వ్యతిరేకి, దళితుల వ్యతిరేకి, గిరిజనుల వ్యతిరేకి, బీసీల వ్యతిరేకి, మైనార్టీల వ్యతిరేకి. మీరందరూ కూడా మా బ్రతుకులతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. నేను ఈ జిల్లాలో ఉన్న మేధావులందరూ అడుగుతున్నాను, ఇలాగైనా చూస్తూ ఊరుకుంటారా మేధావులు? విద్యార్థుల సంఘాలు అడుగుతున్నాను, రేపు మీకు మరి బైపీసీ తీసుకొని మీకు ఎంబీబీఎస్ సీట్లు అక్కర్లేదా? వాళ్ళ తల్లిదండ్రులకు అక్కర్లేదా? అలాగే మిగతా పార్టీలు కానీ సంఘాలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ అన్యాయాన్ని, ఈ ఆక్రమాన్ని, ఈ దురాక్రమాన్ని ఎదిరించాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్. అందరికీ నమస్కారం. మండు టెండలు మిత్రులారా, మిట్ట మధ్యాహ్నం మండు టెండలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజ్ గారి సారథ్యాన, అలాగే పార్వతీపురం నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం. మరి కార్యక్రమానికి అన్ని బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు నడిపించినటువంటి సోదరుడు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు, అలాగనే ఇదే జిల్లాలో ఉప ముఖ్యమంత్రులుగా ఈ జిల్లాకి విశేషమైనటువంటి సేవ చేసి ఇలాంటి ఒక మెడికల్ కాలేజు సంపాదించుకోవడంలో కానీ, పాలకొండ లాంటి ఏరియాలో ఏరియా హాస్పిటల్ అప్గ్రేడ్ చేసుకోవడంలో కానీ, మరి సీతాపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంపాదించుకోవడంలో కానీ, ఒక గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయించుకునే పనులు మొదలు పెట్టించుకోవడంలో సఫలీకృతులై ఈ జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల పూర్తిగా సద్వినియోగం చేసుకున్నటువంటి పెద్దలు రాజన్న దొర గారు, అలాగనే సోదరిమణి పుష్పశ్రీవాణి గారు, అలాగనే మరొక మాజీ ఎమ్మెల్యే సోదరిమణి కళావతమ్మ గారు, మరి శ్రీకాకుళం జిల్లా నుంచి విచ్చేసినటువంటి పెద్దలు 50 మంది, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి 50 మంది పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు, మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి సమయం ఎందుచేతంటే, ఇంత మండు టెండలో ఏదైతే ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి మనందరం 200 పడకలు ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ప్రభుత్వపరం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఇందాక రాంబాబు గారు చెప్పిన విధంగా, చంద్రశేఖర్ గారు చెప్పిన విధంగా, మన జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివాన్ని చెప్పిన విధంగా ప్రతి ఒక్కరం అడుగు ముందుకు వేయాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉండే విధంగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయితే
ప్రతి ఒక్కరం 50% మనము ప్రతి ఆపరేషన్లో డబ్బులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం కట్టుకోలేని పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయండి. 2019 నుంచి 24 లోపల 5 సంవత్సరాల్లో వైద్య పరంగా వైద్య రంగంలో ఒక్క ఉద్యోగం కూడా పక్కన పెట్టకుండా 55,000 ఉద్యోగాల్ని ముందుకు తీసుకొచ్చి 55,000 ఉద్యోగాల్ని జప్తు చేసినారు. అన్ని విధాలుగా జగనన్న 55,000 ఉద్యోగాల్ని వారందరికీ అవకాశం ఇచ్చినారు. ఈ రోజు రాష్ట్రంలో వైద్య రంగంలో ఏకంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా మిగిలింది లేదు. ఆ విధంగా దాన్ని నింపినారు. దానితో పాటు మొదట 7 మెడికల్ కాలేజీలు మాత్రమే శాంక్షన్ అయింది. ఆ 7లో మార్కాపురం ఉంది. దాని తర్వాత 10 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యాయి. ఇది కరోనా సమయంలో జగనన్న తీసుకున్న నిర్ణయం. ఒక్కసారి ఆలోచన చేయండి. కరోనా సమయంలో వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ కూడా సహకరించడం లేదు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ముందుకు వచ్చి సేవ చేశాయి. ఆ సమయంలో ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నారో ఆ 7 కాలేజీలు కాకుండా ఇంకొక 10 కాలేజీలు కలిపి 17 కాలేజీల ముందుకు వచ్చి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఏదైతే బడ్జెట్ ఉందో దాన్ని తగ్గించుకొని మెడికల్ కాలేజీలు పెంచుకొని 100కు 100% ప్రజలందరికీ సేవ చేయాలనే ఆలోచన భాగంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం జగనన్న తీసుకున్నారు. దయచేసి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికి, జగనన్న సైనికులకు, వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇళ్ళగా కొద్దిగా అస్వస్థత వల్ల చెప్పలేకపోయినాను. ఈరోజు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రైట్. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలే స్వచ్ఛందంగా ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న విజువల్స్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అంతేకాకుండా వైసీపీ పిలుపునిచ్చిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి ఇటు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మంగళరాజ్యం